నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా, ప్రెగ్నెన్సీ నిలబడిన కంటిన్యూ అవ్వడానికి కష్టం ఏమన్నా ఉంటుందా అనే దానికి ఈ రోజు మనం విందాం. సో నైట్ షిఫ్ట్స్ అనగానే ఏంటి, కొంచెం మనకి సర్కేడియన్ రిథమ్ అంటే సైకిల్ రిథమ్ అనేది నిద్రపోయేకి స్లీప్ సైకిల్స్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. అది కరెక్టే. బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మనము అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. సో యాక్చువల్గా ఏంటి, ఫర్టిలిటీ అనేది ఇంతకు ముందు ఎర్లీ ఏజెస్ లో మ్యారేజెస్ అయ్యేది, ప్లస్ హ్యాబిట్స్ అనేది చాలా నీట్ గా ఉండేది. ఇంకోటి ఏంటి అంటే మనకి ఉన్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ చూసుకుంటే కూడా ఒక 20 years బిఫోర్ నైట్ షిఫ్ట్స్ ఉన్నా కానీ చాలా మంది డాక్టర్స్ అయినా వేరే ఎక్కడైనా వర్క్ చేసినా కొన్ని నైట్ షిఫ్ట్స్ చేసినా కానీ వాళ్ళకి ఫర్టిలిటీ రేట్ చాలా బాగా ఉండేది. ఈవెన్ దెన్ చాలా మంది డాక్టర్స్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నైట్ షిఫ్ట్స్ చేసినాక హ్యాపీగా నార్మల్ గా డెలివరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి ఎందుకు మనం ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనే దానికి చూస్తే మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎంతగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుందో, మనం తీసుకున్న ఫుడ్, ఇంకా స్లీప్, తర్వాత వాటర్, ఇవన్నీ కూడాను మనల్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఆల్రెడీ ఏంటి అంటే మనకి మ్యారేజెస్ కూడా లేట్ గా అయ్యే ఛాన్సెస్ ఉంది. బోత్ సైడ్ అంటే వైఫ్ కి హస్బెండ్ కి ఇద్దరుగాను కొంచెం లేట్ ఏజెస్ లో మ్యారేజ్ అవ్వడం, లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతే ఎక్కువ టెన్షన్ పడిపోవడము, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల దీని వల్ల చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కొన్ని కండిషన్స్ లో ఏంటి అంటే ఫాలికల్స్ అనేది మంచిగా డెవలప్ కాకపోవడము, తర్వాత వాళ్ళల్లో ఏఎంహెచ్ లెవెల్స్, ఇంతకు ముందు మనం విన్నటువంటి ఏఎంహెచ్ లెవెల్స్, యాంటీములేరియన్ హార్మోన్స్ ఇవన్నీ కూడాను తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అల్టిమేట్ గా ఫాలికల్స్, తర్వాత వాటి క్వాలిటీ కూడా, ఊసైట్ క్వాలిటీ కూడా చాలా వరకు తక్కువ అవుతుంది. సో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఒక 50 to 60% ఎక్కువనే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీంతో పాటు నైట్ షిఫ్ట్స్ లో మగవాళ్ళల్లో కూడా ఎఫెక్ట్ ఉంది. మగవాళ్ళలో నైట్ షిఫ్ట్స్ లలో కూడా ఎక్కువసేపు కూర్చో ఉండడం వల్ల, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా కానీ వాళ్ళు ఎక్కువసేపు కూర్చోండడం వల్ల, స్టడీస్ పరంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, టైట్ ఇన్నర్స్ వేసుకోవడం వల్ల, వీటి వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ నంబర్ కూడా వాటికి కావాల్సిన ఎనర్జీ అనేది సరిగ్గా లేకపోవడంతో రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల స్పర్మ్ క్వాలిటీ నంబర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళల్లో కూడా మగవాళ్ళల్లో కూడా మ్యారేజ్ ఏజ్ చాలా డిఫరెంట్ అయిపోయింది. ఇంతకు ముందు 25-27 years లోపల మ్యారేజెస్ అయ్యేవాళ్ళం మగవాళ్ళకి, కానీ మగవాళ్ళకి ఇప్పుడు మ్యారేజెస్ కూడా చాలా లేట్ అవుతుంది. సో ఎందుకు ఇది అంటే స్టడీస్ పరంగాను, ఇంకా వాళ్ళ ఉద్యోగాల పరంగా సెటిల్ అవ్వాలి అనే, ఫైనాన్షియల్ గా సపోర్ట్ రావాలి, ఫైనాన్షియల్ గా బాగా ఉండాలి అనే థాట్ తో మనము మ్యారేజెస్ అనేది డిలే చేస్తున్నాం. దీని వల్ల అల్టిమేట్ గా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు నిద్రపోకుండా ఉండడానికి ఎక్కువ కాఫీ తాగడము, తర్వాత ఎక్కువ స్మోకింగ్ అలాంటివి అలవాటు చేసుకోవడం వల్ల స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి, నిద్ర నుంచి బయటకు పోవడానికి ఈ కాఫీస్ ఎక్కువ ఇంటేక్ చేసుకోవడం వల్ల కూడాను మనకి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమవుతుంది, ఎందుకు మిస్కారేజెస్ కూడా అవుతుందా అంటే ఇది ఒక 15% అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళలో ఏంటి అంటే నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఇంకోటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడము, కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కెఫిన్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు కొంచెం మనకి ఇరిటేషన్స్ అనేది ఎక్కువ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ రావడం ఇలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేసుకోవాలి అంటే టైం కి, ఒకవేళ మనకి నైట్ షిఫ్ట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ మార్నింగ్ టైమ్స్ లో అట్లీస్ట్ 7 to 8 hours సౌండ్ స్లీప్, మంచి స్లీప్ వచ్చేది చూసుకోవాలి. ఈవెన్ డైట్ కూడా చాలా మెయింటైన్ చేయాలి. ఎక్కువ కాఫీ ఇంటేక్ అనేది అవాయిడ్ చేయాలి. మగవాళ్ళలో కూడా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. దీని కండిషన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఒకవేళ బేబీ ఫామ్ అయినా కానీ, ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా కానీ, మన సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అయినా కానీ నెక్స్ట్ 12 hours లో మనం మంచిగా నిద్రపోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఒక ఎక్సర్సైజ్ అనేది మంచిగా తీసుకుంటే మాత్రం మనకి డిస్టర్బ్ అయ్యేదా మన బాడీ మనకి అలవాటు అయిపోతుంది. కాబట్టి లోపల ఉన్న బేబీ కూడా అలవాటు చేసుకునే అవకాశాలు అనేది ఉంటుంది. సో ఇది మనం కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.